గం గణపతయే నమః. గరుడ పురాణంలో కుష్ఠరోగ నిదానం గురించి తెలుసుకుంటూ ఉన్నాం మనం. ఆశ్రిత్యమను వ్యాధి యందు ఎక్కువ వెంట్రుకలు తెల్లగా మారినవి ఇదివరకే చేరియున్నవి గాని ఇటీవల వచ్చినవి గాని వీటిని నయం చేయవచ్చును. కానీ ఇవి మరుగుచున్న నీరు మీద పోయుట వలన వచ్చినవి గాని కాలుట వలన వచ్చినవి గాని అయి ఉండరాదు. కిలాసమను రకం గృహ్య ప్రాంతములందు పెదవులపైన అరచేతులపైన ఇటీవల వచ్చినవి అయినను వదిలివేయాలి. వీటిని నిర్మూలించ తలపెట్టి విజయం సాధించవలను కోరువారు కూడా దీనిని వదిలివేయాలి. అన్ని రోగములు ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి అంటుకొనుట ద్వారా, కలిసి భోజనం చేయుట ద్వారా, మైథున ప్రక్రియ ద్వారా, ఒకే పక్కన లేక కూర్చుని ప్రాంతములను పంచుకొనుట, ఒకరి దుస్తులు మరొకరు వేసుకొనుట, దండలు ఒకరి నుండి మరొకరు మార్చుకొని తల యందుంచుకొనుట, పైపోతకు ఉపయోగించు విలేపములు ఒకరివి వేరొకరు వాడుట వలన వ్యాపిస్తాయి, అంటే అంటుకుంటాయి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం క్రిముల గురించి తెలుసుకుందాం. ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు. క్రిమి అననవి 2 రకములు, బాహ్యమైనవి, అంతరమైనవి. బాహ్యమైనవి 4 రకములు. వ్యర్థ పదార్థం మలం వలన, రసి లేదా జిగురు వంటి పదార్థముల వలన, రక్తం వలన మరియు ఇతర వ్యర్థ పదార్థములు బయట వెడలుట వలన ఈ రోగం వస్తుంది. వెలుపల నుండి ప్రవేశించే క్రిములు 20 రకములుగా లెక్కింపదగిన వ్యర్థ పదార్థముల వలన పుడతాయి. అవి నువ్వు గింజ ఆకారంలోను రంగులోను ఉండి వెంట్రుకలను వస్తువులను ఆశ్రయించి ఉంటాయి. అవి చాలా చిన్నవి. వాటికి చాలా పాదములుంటాయి. ముఖ్యమైనవి 2 రకముల పేర్లు: యూక, లక్ష అననవి. ఇవి కఠోరములు, పిడకములు అని 2 రకములు. ఇవి దురదను, పొక్కులను కలిగజేస్తాయి. పేలు, ఈళ్ళు అననవి తల వెంట్రుకలలో ఉంటాయి. లోపల ఉండే క్రిములు కుష్ఠరోగమును కలుగజేస్తాయి. బయట ఉండే క్రిములు తియ్యని అన్నం, బెల్లం, పాలు, పెరుగు, చేపలు, కొత్తగా పండిన పంటలు మొదలగునవి తీసుకునడం వలన కఫం ప్రేరేపింపబడి ఈ రోగం వస్తుంది. పొట్ట నుండి శరీరంలోని అన్ని భాగాలకు అవి విస్తరిస్తుంది. అన్ని కుండ ఆకారంలోనూ మరికొన్ని వానపాము ఆకారంలోనూ ఉంటాయి. కొన్ని మొలకెత్తుతున్న విత్తనముల వలె ఉంటాయి. కొన్ని సన్నగా ఉంటాయి, కొన్ని లావుగా ఉంటాయి, కొన్ని అణువుల వలె ఉంటాయి, కొన్ని తెల్లని రంగులోను మరికొన్ని రాగి రంగులోనూ ఉంటాయి. అవి 7 పేర్లతో ఉంటాయి. అవి వరుసగా అంత్రద, ఉదరావిష్ట, హృదయద, మహాగుద, చిరువు, దర్భకుసుమ, సుగంధ అని ప్రశాంతత లేకుండుట, నోటి నుండి నీరు కారుట, అజీర్ణం, ఆహారం రుచించకపోవుట, మూర్ఛరోగం, డోకుట, జ్వరం, పొట్ట లేక ప్రేగులు ఉబ్బుట, కృశించుట, చీదులు, పడిశం మొదలగునవి కలుగజేస్తాయి. కొన్ని క్రిములు రక్తమునందును రక్తనాళములందును ఉంటాయి. వాటికి పాదములు ఉండవు. అవి రాగు రంగులో ఉండి గుండ్రంగా ఉంటాయి. కొన్ని చాలా చిన్నవిగా ఉండి మామూలు కంటితో చూడబడలేవు. వెంట్రుకలు తినునవి, కేశదములు, రోమ విధ్వంసములు, జుట్టును నాశనం చేయునవి, ఉదుంబరములు, రోమ ద్వీపములు, వేయి ద్వీపములు, ఔరసం, మాత అను ఆయా కుష్టును తొందరగా కలిగిస్తాయి. కొన్ని క్రిములు కడుపులోని మల పదార్థములందు పుడతాయి. అవి క్రింది మార్గంలో పయనిస్తాయి. కానీ అవి పూర్తిగా పెరిగితే పొట్టయందు తిరుగుతాయి. అవి నోటి నుండి, శ్వాస నుండి దుర్గంధములు, త్రేన్పులు వెడగక్కుతాయి. అవి పెద్ద గోళాకారముగా, కొన్ని చిన్నవిగా, కొన్ని బొద్దులుగా, లావుగా, కపిల వర్ణంలోను మరి పసుపు, తెలుపు లేక నలుపు రంగులో ఉంటాయి. అవి 5 రకములు: కరేరుక, మకీరుక, సౌసురధ, సశూల, లేలిహములు అనునవి. అవి నీళ్ల విరోచనములు, తీవ్రమైన తలనొప్పి, మల విసర్జనముకు ఆటంకం, కృశించుట, పాలిపోవుట, గగుర్పాటు, జీర్ణశక్తి మందగించుట, మలద్వారమున దురద పుట్టుట వంటి లక్షణాలను చూపిస్తాయి. ఇతర మార్గంలో పయనిస్తూ దురద పుట్టిస్తాయి. గరుడ మహాపురాణంలో ఇప్పుడు వాత వ్యాధి గురించి తెలుసుకుందాం. ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ సుశ్రుత, నేను ఇప్పుడు వాత వ్యాధికి సంబంధించిన రోగ నిర్ణయ శాస్త్రమును గురించి వివరిస్తాను. సహజ సిద్ధంగా ప్రవహించగలిగిన గాలి అడ్డకింపబడినప్పుడు ఇటువంటి అస్తవ్యస్తములు ఏర్పడతాయి. శరీరంలో వ్యాపించు వాయువును అంశమిదార్థంగా విశ్వకర్మ, విశ్వాత్మ, విశ్వరూప, ప్రజాపతి, స్రష్ట, ధాతృ, విభు, విష్ణు, సంహృత్ర, మృత్యు, అంతికములను కనుక ప్రతి వ్యక్తి వాయువును సమానంగా ఉండునట్లు ప్రయత్నించాలి. దోషముల యొక్క ప్రభావం వేర్వేరుగాను లేక సమిష్టిగాను ఎట్లుండునో
తెలుసుకొని మానసిక శాస్త్రం మరియు రోగ నిర్ణయ శాస్త్రముల యొక్క సరి అయిన పరిజ్ఞానం ఉండాలి. వైకృతి రోగ లక్షణములు 5 రకములు. వాటి రోగ నిర్ణయములలో మరియు రోగ లక్షణములలో వేరువేరుగా తెలుపబడుతున్నాయి. అపరిశుభ్రమైన పదార్థముల వలన వాయువు ప్రేరేపింపబడుతుంది. అటువంటి వానికి రోగి లోను కాకూడదు. వాయువు 4 మార్గములుగా ఉండే నాళములను, గొట్టములను అడ్డగిస్తుంది. ప్రేరేపించబడిన దోషముల చేత ఈ నాళములు నిండినప్పుడు వాయుగమనంతో విపరీతమైన నొప్పి, ప్రేగులు లేక పొట్ట సాగుట, చిన్న ప్రేగులందు శబ్దం, మలం అణిచివేయబడుట, స్వరం తగ్గుట, దృష్టి మందగించుట, బిరుదలయందు వీపునందు పుట్టినట్లుండుట వంటి భయంకరమైన అవకతవకలు కలుగుతాయి. పొట్ట ఎద్దు జనించు వాతవ్యాధి, డోకులు, శ్వాసకృత్యం, దగ్గు, కలరా, నాభి పై భాగమున దురద పుట్టుట ఇతర రోగములను, కొన్ని రకముల అడ్డంకులను కలుగజేసే లక్షణమును కలిగి ఉంటాయి. రక్తనాళములకు చేరిన వాయువు ఇంద్రియములను సరిగా పనిచేయకుండా చేస్తుంది. చర్మం గరుకుగా ఉంటుంది, పొక్కులు వస్తాయి, విపరీతమైన నొప్పి, శ్వాసకృత్యం, రంగు మారి విషంగా మారినట్లు చిహ్నములు కనబడతాయి. ప్రేగులలో ఉన్న వాయువు స్తంభించుట, ఆహారం రుచించకపోవుట, బక్క చిక్కుట, తల తిరుగుట, మాంసం నందు క్రొవ్వునందును ముడులుగా ఉండు, ప్రక్కులు లేక బొబ్బలు, చర్మం గరుకుగా ఉండుట ఇవి కూడా లక్షణములు. శరీరమంతయు నొప్పి, బరువుగా ఉండి పిడికలతో గుద్దినట్లు లేక లాఠీతో కొట్టినట్లు ఉంటుంది. ఎముకలో ఉన్న వాయువు తొడలందు, ఎముకల యందు విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది. ఎముకల మధ్య భాగమునందు మధ్యయందు సంచరించే వాయువు వలన ఎముకల పటుత్వమును పోగొట్టుట, నిద్ర లేకుండా చేయుట, విపరీతమైన నొప్పిని కలిగించుట, వీర్యం తొందరగా పడిపోవుట, స్ఖలనం మొదలగు అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడుతాయి. వీర్యమునందు గాని, స్త్రీ యొక్క గర్భసంచి యందు గాని వాయువు వ్యాపితే తప్పనిసరిగా తొలగటయో లేక గర్భస్రావం కలుగుటయో జరుగుతుంది. తలయందు వ్యాపించిన వాయువు మలబద్ధకమును కలుగజేస్తుంది. వాయువు ఏ ఇతర ప్రదేశములకు వ్యాపించినను ఇది వాపును కలుగజేస్తుంది. అది ప్రేరేపింపబడినప్పుడు ఈ విధంగా జరుగుతుంది. దీనిని నయం చేయుట కష్టము. వాయువు కీళ్ళయందు చేరితే అప్పుడు పొట్ట నీళ్లతో నింపిన తోలి సంచి వలె ఉంటుంది. ఆ ప్రాంతం అవయవ దుర్బలత్వం వలన క్షీణిస్తుంది. ఇది వేర్వేరు అవయములందు వ్యాపిస్తే గుర్చుకొనున్నట్లు నొప్పి, విపరీతమైన నొప్పి, అవయములన్నీ అదురుతాయి, నాడులు కొట్టుకొనుట జరుగుతుంది. తొమ్మిది వంకర పోవునట్టు కదలికలు, నిద్రమత్తు, కీళ్లు విరుగుతున్నట్లు కదలిపోవునట్లు అనిపిస్తుంది. ప్రేరేపింపబడిన వాయువు నరముల యందు తిరుగుతున్నప్పుడు శాశ్వతమైన అవయములో మెలికలు తిరుగుట జరుగుతుంది. ఈ రోగమును ఆక్షేపణమంటారు. వంకర తిరుగుట. ప్రేరేపింపబడిన వాయువు క్రింద నుండి అడ్డగింపబడినప్పుడు పైకి ఎగదన్ని గుండెలో పీడనం కలిగిస్తుంది. తదుపరి ఇది తలయందు, నొసట, ఎముకయందు నొప్పి కలిగిస్తుంది. ఇది శరీరమంతటను తారుమారు చేస్తుంది. దవడ ఎముకను క్రిందికి వంచుతుంది. ఈ రోగమును ఎదుర్కొన్న వ్యక్తి తన 2 కన్నులను మూసుకొని అతి కష్టం మీద శ్వాసిస్తాడు. అతడు ఎటువంటి స్పందన లేకుండా పావురం వలె కూస్తాడు. ఈ రోగమును అపతంత్రకం అంటారు. ప్రేరణ కలిగిన వాయువు గుండె వైపునకు ప్రసరించి మరియు ఎడమ ముక్కు పుటల్లోనికి వచ్చినప్పుడు కొంత ఉపశమనం కలుగుతుంది. మరలా వెంటనే పూర్వస్థితికి వస్తుంది, వెంటనే యథాస్థితికి వస్తుంది. దీనిని పోలిన రోగమునందు దారుణమైన ప్రవాహం ఉంటే నయం అగుట కష్టము. గాలి నుండి శరీరం వేరు చేయబడినప్పుడు రోగి చెమట కారుస్తాడు మరియు అతని యొక్క శరీరం కఠినంగా ఉంటుంది. శరీరమును చాచినప్పుడు మరలా గాలి శరీరం చుట్టూ తిరుగుతుంది. ప్రాణాధారక ధాతువుల యందు స్థానం ఏర్పరచున్న వాయువు కళ్ళ యొక్క కదలికలను అడ్డు కలిగిస్తుంది. ఆవలించుట, శక్తి తగ్గిపోవుట, పళ్ళ నొప్పి, ప్రక్కలందు విపరీతమైన నొప్పి, బుగ్గల యందు బిరుసుతనం, వీపు మరియు తల యందు బిరుసుగా ఉండుట, శరీరం వీపు వైపున బయటకు వంగినట్లుండుట, గుండె బరువుగా ఉన్నట్లు కనబడుట, తల కూడా బరువుగా ఉండుట ఇవి అన్నీ వస్తాయి. రొమ్ము భాగం విసిరివేయినట్లుంటుంది. భుజములు కృంగిపోయినట్లుంటాయి. పళ్ళయందు, ముఖమునందు రంగు మారుతుంది. అవయములందు చెమట పట్టదు. దవడ ఎముక బయటికి వంగినట్లుగా ఉంటే ఆ వ్యక్తికి వాతవ్యాధి సోకినట్లు దృఢంగా తెలుస్తుంది. రోగమునకు మూల కారణమైన మలం, మూత్రం రక్తం చుట్టూ తిరుగుతూ వాయువుచే పురికొల్పబడి తల నుండి పాదం వరకు శరీరమంతను వంచివేస్తాయి. పాలిపోయిన శరీరంతో రోగి గాయం శరీరం వంగిపోవుట, అధికమగుట గమనిస్తాడు. దీని యొక్క ఉద్రేకం వలన ఆక్షేపణ అనురోగం నుండి రోగి ఉపశమనం పొందలేడు. నాలుకను గోకుకుంట, ఎక్కువ వేడిగా ఉండు ఆహారమును తీసుకునుట, నోరుని ఎక్కువ పరిమాణంలో తెరుచుట వలన
దవడ ఎముక వద్దనున్న ఆ విధముగా చేయుట వలన నోరు పూర్తిగా మూసుకొని పోవును, లేదా పూర్తిగా అనగా శాశ్వతంగా తెరిచి ఉంటుంది. పై రోగమును హనుస్తంభం, దవడ ఎముక కఠినంగా ఉండుట అంటారు. దీని వలన రోగి నమలలేడు, మాట్లాడలేడు, సంభాషణను కోల్పోతాడు. నరం కఠినంగా గట్టిగా అయిపోయి వాయువు నాలుకను తిమ్మిరిగా పట్టునట్లు చేస్తుంది. దీనిని జిహ్వాం స్తంభం అంటారు. నాలుక కఠినంగా ఉండుట. దీని వలన రోగి చాలా బాధపడతాడు. రోగి ఏమీ తినలేడు, త్రాగలేడు, మాట్లాడలేడు. తల మీద పెట్టుకొని ఎక్కువ బరువులు మోయుట, ఎక్కువ ధ్వని చేసే విధంగా నవ్వుట, లేక ఎక్కువగా మాట్లాడుట, సరిగా లేని తలగడలు, మెత్తని లేక గరుకుగా ఉన్న మెత్తలపై తల ఉంచి పండుట, కఠినమైన ఆహార పదార్థములు నలుపుట వలన శరీర పైభాగమున ఉన్న వాయువు ప్రేరేపించబడుతుంది. బిగ్గరగా నవ్వుట, అకస్మాత్తుగా పక్కలకు చూచుట వలన ముఖమును శాశ్వతంగా వంకరగా చేస్తుంది. అటువంటప్పుడు మాట్లాడే శక్తి తగ్గుతుంది. కళ్ళు తిమ్మిరెక్కి కదలిక లేకుండుట, కోపం లేక నొప్పి చేత పళ్ళు కొరుకుట, గొంతు బొంగురు పోవుట, వినికిడి తగ్గుట, మసక సరిగా కనిపించకపోవుట, వాసనాశక్తి నశించుట, మతిమరుపుతనం, భయం, శ్వాసకృత్యం, నిష్ఠీవ, మాటిమాటికి ఉమ్ముట, ప్రక్కలందు గుచ్చినట్లు నొప్పి, కన్ను ఒకటి శాశ్వతంగా మూసుకొని పోవుట, గడబంధాస్తికమైన మరియు అర్ధ శరీరమునకు పక్షవాతం వచ్చుట, ఇవి అన్నీ వాతవ్యాధి వచ్చినప్పుడు ఉండే లక్షణములు. కొందరు ఈ రోగమును అర్ధిత అంటారు, ముఖమునకు వచ్చే పక్షవాతం. మరియు కొందరు దీనిని ఏకాంగం అంటారు, నాళముల గుండా ప్రవహించు రక్తం, ముఖ్యంగా తలకు రక్తమును కొనిపోవు నాళములు దెబ్బతింటాయి. నరములు కఠినంగా ఉండి నల్లగా అయి విపరీతమైన నొప్పి మరియు తల సగభాగమునందు ఒక రకమైన నొప్పి ఉంటుంది, లేక పుర్రె సరిగా వృద్ధి అవ్వకపోవటం వలన నొప్పి కలుగుతుంది. ఇది నయం మగుట కష్టం. వాయువు శరీరంలో ఉన్న నరములపై పన్నిటినీ తన ప్రభావమును చూపిస్తుంది. దీనిని పక్షఘాతం అంటారు. ఒక భాగమునందు పక్షవాతం వచ్చుటంటారు. శరీరమునందరి ఒక భాగం అంతయు పనిచేయకుండా పోతుంది, స్పృహ కూడా ఉండదు. కొంతమంది దీనిని ఏకాంగ రోగం అంటారు. కక్షరుక్కు అనే పేరుతో పిలుస్తారు. వాయువు గనక శరీరమంతటా పనిచేస్తే అచ్చట అడ్డగింపబడి అవయములన్నియందు కఠినత్వం ఏర్పడుతుంది. కష్టసాధ్యమైనప్పటికీ ప్రకోపించిన వాయువు వలన సిద్ధించిన పక్షి అను రోగమును నయం చేయవచ్చును. ఇతర రోగగ్రస్తమైన లక్షణములు కలిసినవి అయినను నయం చేయుట కష్టం. వాయువు ప్రకోపించుట వలన బలహీనతను కలుగజేస్తుంది. వాయువు కఫంతో దీని యొక్క మార్గం జిగురుతో కూడిన స్రావములచే అడ్డగింపబడగా అవయములు బిరుసుగా గట్టిగా కఠినంగా చేసి దండపతానగ అను రోగమునకు దారితీస్తుంది. ఇది నయం అగుట కష్టము. భుజము యొక్క మొదటిలోని వెడల్పు పై భాగమునందు స్థానం ఏర్పరచుకున్న వాయువు ఆ ప్రాంతంలోని నరములన్నిటినీ నొక్కివేస్తుంది. అప్పుడు అది అక్కడ రక్త ప్రసరణను అడ్డగిస్తుంది. బాహుక అను రోగం వస్తుంది. వ్రేళ్ల యందు అరచేతి యందు సంచరించే వాయువు చేతి భుజం వెనుకనున్న స్నానములను దెబ్బతీసి భుజములు పనిచేయకుండా చేస్తుంది. ఈ రోగమును విశ్వాచి అంటారు. తుంటి కీళ్ల యందుండు వాయువు తొడల యందుండు స్నాయులను పైకి లాగుతుంది. ఆ వ్యక్తి రెండు తొడల యందు పక్షవాతం వచ్చుట వలన కుంటివాడు అవుతాడు. ఈ రోగమును కంజవాతం అంటారు. ఈ రోగమునకు గురి అయిన వ్యక్తి నడుచున్నప్పుడు ప్రారంభంలో ఊగుతున్నట్లు అనిపిస్తాడు. కుంటివాని వలె నడుస్తాడు. సందులన్నీ చాలా వదులుగా ఉంటాయి. ఈ రోగమును కలాయి కొంచెం అంటారు. ఒక వ్యక్తి అవివేకంగా మిక్కిలి వేడి లేక మిక్కిలి చల్లని నీటితో కూడిన ఎండిన ఒక ద్రవంతో రంగరించిన వేరొక ద్రవం పదార్థమును తీసుకునినప్పుడు భోజనం చేసిన వెంటనే ఎక్కువ కష్టములతో కూడా శారీరక శ్రమ లేక జీర్ణమైన తరువాత స్రవించుట, రాత్రి పొద్దుపు వరకు మేల్కొని ఉండుట వలన ప్రకోపించిన కఫంతో కూడిన కొవ్వు ఒక చోటకు చేరి ఇతర ముఖ్య కారణమైన వారిని ఎదుర్కొంటుంది. కఫం తొడ ఎముకల యందు చేరి ఆ ప్రాంతమును తిమ్మిరిగా చేస్తుంది. తొడ ఎముకలు డొల్లగా తయారవుతాయి. రంగు పాలిపోయిన కపిల వర్ణంలో ఉంటుంది. జ్వరం, నిద్రమత్తు, ఆహారం రుచించకపోవుట, ఆయాసం ఇటువంటి అస్తవ్యస్తలన్నీ బయలుదేరుతాయి. దీనిని ఊరస్తంభం అంటారు. దీనిని మరికొందరు బాహ్యవాతం అంటారు. కలుషిత రక్తంతో కూడిన వాయు ప్రభావం వలన మోకాలనందు వాపు వస్తుంది. దీనిని క్రోస్టకశీర్ష అంటారు. ఇది నక్క యొక్క తలవలె ఉండుటచే దానికి ఆ పేరు వచ్చింది. ఇది పెద్దదిగా ఉండి బాధిస్తుంది. మడమల ప్రాంతమున స్థిరపడిన వాయువు వాత కంటకం అను రోగమును కలుగజేస్తుంది. బయట వెడలిన తరువాత ఆ వ్యక్తి అడుగు సరిగా వేయకపోతే ఆ ప్రాంతమందు విపరీతమైన నొప్పి కలుగుతుంది.
మడమల యందు, బొటన వేళ్ల యందు, బొడ్డు త్రాడునందు మరియు కంఠమునందు విపరీతంగా తారుమారు చేస్తూ వాయువు అక్కడ గట్టిగా పట్టుకుంటుంది. ఈ రోగమును గృధ్రసి అంటారు. పాదములు స్పర్శ కోల్పోయినప్పుడు, గగుర్పాటుగా ఉన్నప్పుడు ఈ రోగమును పాదహర్షం అంటారు. ఇది వాయు కఫముల యొక్క ప్రేరణ వలన కలుగుతుంది. వాయువు పిత్తంతోనూ చెడు రక్తంతోనూ కలిసి నడుస్తున్నప్పుడు పాదములు మండుతున్నట్లు అనిపిస్తాయి. దీనిని పాదదాహం అంటారు. గరుడ మహాపురాణంలో ఇప్పుడు మనం వాతరక్త నిదానం గురించి తెలుసుకుందాం. ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ సుశ్రుత, నేను ఇప్పుడు నీకు వాతరక్తమన రోగం యొక్క లక్షణ శాస్త్రమును తెలుపుతాను. పొసగని సాగు వస్తువులను, క్రమబద్ధం లేని తిండి, కోపం, పగలు పడుకొనుట, రాత్రి ఎక్కువసేపు మేల్కొనుట మొదలగు కారణాల వలన వాయువు యొక్క రక్తం యొక్క అస్తవ్యస్తం ఏర్పడుతుంది. తరచుగా ఇది సుకుమారుల యందు, సుకుమారమైన శరీరం కలవారి యందు, లావుగా ఉన్నవారి యందు, క్రమబద్ధంగాని ఆహార విహారములందు పాలు పంచుకుని వారిలో సరియైన ప్రవర్తన లేని వారి యందు కనపడుతుంది. శరీరంలో ప్రవహించే రక్తం దెబ్బల వలన గాని, మలిన పదార్థములు, చల్లని పదార్థముల ద్వారా లోపలికి ప్రవేశించుట వలన గాని, వాయువును పుట్టించు చెడు పదార్థములు ప్రేరేపించడం వలన గాని వాయువు వేరొక మార్గం ద్వారా ప్రయాణం చేస్తుంది. అటువంటి స్వభావం చేయగల రక్తం చేత అడ్డగింపబడి మొదట రకవ వాయువు, ప్రాణవాయువు అదే రక్తమును పాడు చేసి దుర్గంతో కూడిన గాలిని తయారు చేసి మలద్వారం ద్వారా కోకిల జాతి పక్షి వలె కూస్తూ వదులుతుంది. ఇది వాతరక్తమును పుట్టిస్తుంది. కలుషితమైన రక్తం వలన మొలల బయలుదేరి శరీరమునందు పాకటోకులు మరియు ఇతర లక్షణములు నెమ్మదిగా బయటపడతాయి. కుష్టు లేక అంబుధరమును రోగములు వస్తాయి. దురద పుట్టుట, నాడి అధికంగా కొట్టుకునుట, విపరీతమైన నొప్పి, విరిగినట్లు నొప్పి, మోకాళ్ళ యందు, పిక్కల యందు, తొడల యందు, తుంటి యందు, భుజముల యందు, చేతులందు, పాదములందు, అవయవ సందుల యందు బరువు, స్పృహ లేకుండా ఉంటాయి. ఈ లక్షణములు కనబడి మరల అదృశ్యమవుతాయి. మరల ఒక్కొక్కప్పుడు తిరగబెడతాయి. ఒకప్పుడు ఇది పాదం యొక్క మూల భాగం నుండి బయలుదేరుతుంది. ఒకప్పుడు చేతుల నుండి బయలుదేరుతుంది. అది ప్రేరేపింపడి శరీరం అంతటా ప్రయాణం చేసి చుంచు ఎలుక వలె విషం వలె పనిచేస్తుంది. వాయువు చెడు రక్తంలో చేరి మాంసమును చేరి పైకి వచ్చి కొంతసేపటికి భయంకరంగాను, నొప్పి పుట్టించుతున్నదిగాను తయారవుతుంది. అది శరీరంలో ఉన్న అన్ని ప్రధాన దాత వ్యవస్థలను ఎదుర్కొంటుంది. ఎముకల యందు, ఎముకల మధ్య భాగమునందు ఉన్న వాయువును, వాపును, ముడులతో కూడిన పొక్కులు, చీము పురుగులు పుట్టిస్తుంది. ఎముకల మధ్యనున్న వాయువు తుంటి భాగమును కుదించి గట్టిగా అదిమి చర్మమునందు రాగిరంగు, కపిలవర్ణం లేక ఎరుపు రంగులను తయారు చేస్తుంది. ఒకప్పుడు వాయువు శరీరం అంతటను లోపల గుచ్చుకున్నట్లు తిరుగుతుంది. ఒకప్పుడు ఇది సుడిగాలి వలె గుండ్రంగా తిరుగుతూ శరీరం అంతటను అవిటిగాను, కుంటు పడినట్లు కుంటిగాను తయారు చేస్తుంది. వాయువు విస్తారంగా ఉన్నప్పుడు గుచ్చుకున్నట్లు నొప్పి, నాడులు కొట్టుకొనుట, విరిగినట్లు నొప్పి ఉంటుంది. వాపు గట్టిగా, గరుకుగా, నల్ల రంగులోను కపిలవర్ణంగానే ఉంటుంది. ఒకప్పుడు ఇది వృద్ధి చెందుతుంది. నరములు అదుముకొని పోవుట, వ్రేళ్ల యందలి సందులు నొక్కొని పోవుట, అవయములందు బిగపట్టినట్లు నొప్పి, విపరీతమైన నొప్పి, అసహ్యం కలిగించే చలి చేరకుండుట, గరుకుగా ఉండుట, వణుకుట, అవయములందు అచేతనత్వం కలిగిస్తాయి. వాయువు రక్తంలో కలిసి ఉన్నప్పుడు పుండును పుట్టిస్తుంది. అది తీవ్రమైన నొప్పి మరియు పోటుగా ఉంటుంది. ఇది రాగు రంగులో ఉంటుంది. ఇది ఒక రకమైన వింతైన కోపమును కలిగించే స్వభావం కలది. నిగనిగలాడుతున్నను, గరుకుగా ఉన్నను ఇది అణిచివేయబడదు. ఇది ఒక జిగురుతో కూడిన చిప్పవలె ఉంటుంది. పిత్తం కూడా ప్రేరేపింపబడినప్పుడు ఈ క్రింది చిహ్నములు బయటపడతాయి. మండుతున్నట్లు అనిపించుట, మూర్ఛ, చెమట పట్టుట, మూర్ఛతో పడిపోవుట, మత్తెక్కుట, దాహం, ముట్టుకుంటే సహించలేకపోవుట, బాధతో కూడిన స్రావములు, ఎండుకుపోవుట, చీము పట్టుట, విపరీతమైన వేడి ఇవి అన్నీ లక్షణములు. కఫం ప్రేరేపింపబడినప్పుడు ఈ క్రింద చిహ్నములు కనబడతాయి. గరుకుగా ఉండుట, బరువుగా ఉండుట, స్పృహ లేకుండుట, తిమ్మిరిగా ఉండుట, చలి, దురద, కొద్దిగా నొప్పి, రెండు గాని అంతకు మించి గాని దోషములు వస్తే వాటి చిహ్నములు కనబడతాయి. ఒకే రోగ కణమైతే వచ్చిన వ్యాధిని నయం చేయవచ్చు. రెండు దోషముల వలన కలిగిన వ్యాధిని మందుల నుండి ఉపశమింపజేయవచ్చు. పూర్తిగా కాకపోయినా కొంతవరకు నయం చేయవచ్చు. రక్తపిత్తం 3 దోషముల వలన కలుగుతుంది. ఇది నయం కాదు, దీనిని వదిలివేయాలి. కొన భాగమునందు, కీళ్లయందు, సందులయందు వాయువు రక్తమును ఒకదానికొకటి ఎదురుపడి అధికమైన నొప్పిని కలిగించి చివరకు ప్రాణములు తీస్తాయి.
వాయువు 5 రకములు. ప్రాణం కఠినంగాను గరుకుగాను ఉంటుంది. రోగి యొక్క అక్రమ ప్రవర్తన ఇది ప్రకోపం చెందినప్పుడు, లంకనం ఉన్నప్పుడు, అధికంగా భుజించినప్పుడు, దెబ్బల వలన గాయపడినప్పుడు, ప్రకృతి సిద్ధమైన మల విసర్జనను మూత్ర విసర్జన మొదలగునవని బలవంతం అణచుట వలన, లోపలి వచ్చుటకు బయటకు పోవుటకు ఆపుట వలన ఇది కళ్ళయందు బాధ కలిగిస్తుంది. పడిశం మండుతున్నట్లు అనిపించుట, దాహం, దగ్గు, శ్వాసకృత్యం మొదలగునవి అన్నీ వెంబడిస్తాయి. ప్రాణవాయువు గళబాంధాస్తికమైన పైభాగముల భుజములపైన రొమ్ము నుండి వచ్చి కలిసే ఎముక గొంతును అణిచివేస్తుంది. నీళ్ల విరోచనములు, డోకులు, ఆహారం రుచించకపోవుట, ముక్కు కారుట, గుళకండ, గొంతు మీద పుట్టుకాయ అను జబ్బులు వస్తాయి. 2వ రకం వాయువు వ్యాన కలుషితమైన ప్రకోపించుట జరుగుతుంది. అది ఎక్కువగా నడుచుట వలన, స్నానం ఎక్కువసార్లు చేయుట వలన, ఎక్కువమైన ఆడుట వలన, మైథున ప్రక్రియలు అధికంగా ఉండుట వలన, మోటు అయిన తగని స్వసగని ఆహార పదార్థములు సేవించడం వలన, భయం, అధిక ఉత్సాహం, అధిక విచారం మొదలగునవి వస్తాయి. అది పురుషత్వమును చెడగొట్టుతుంది. ఉత్సాహమును బలమును తగ్గిస్తుంది. దుఃఖ మనస్సును తికమక పెట్టుట, జ్వరం కృచ్చినట్లు నొప్పి, శరీరమంతా నొప్పి, గగుర్పాటు, స్పృహ లేకపోవుట, నిద్రమత్తు అన్నీ వస్తాయి. వ్యానమును వాయువు వలన కుష్ఠ అమ్మవారు, దద్దురోగం, శరీరమంతటా శక్తి నశించుట మరియు ఇతర ఇబ్బందులు వస్తాయి. 3వ రకమైన సమానం అను వాయువు సరితోగని, జీర్ణం కాని ఆహార పదార్థముల వలన కలుషితం చేయబడి మరియు చాలా చల్లగాను కలగా పులకంగాను తినుట వలన వస్తుంది. అకాల నిద్ర, జాగరణం, ఎక్కువసేపు నిద్ర మేలుకొనుట మొదలగు వానితో ఇది కలుషితమైన నొప్పి, ప్రేగుల సాగుట, అతి విరోచనములు, కాలేయమునకు, ఊపిరితిత్తులకు సంబంధించిన రోగములు సంభవిస్తాయి. 4వ రకమైన అపానవాయువు ముతక, బరువైన అన్నం తినుట వలన, బలంగా దెబ్బ తగులుట వలన, ప్రకృతి సహజమైన మల పదార్థముల విసర్జనను అనగదొక్కుట, ఎక్కువగా ప్రయాణములు చేయుట, పైకి లేచుట, చుట్టూ అధికంగా తిరుగుట మొదలగు వాటి వలన ప్రేరేపింపబడి జీర్ణకోశమునందు అవయములందు వాటి స్థానములందు అవకతవకలు సృష్టిస్తుంది. మూత్రమునందు, వీర్యమునందు దోషములు, మలములు, పురీషనాళం దాని స్థానం నుండి జారుట, ఇతర స్థానములందు అవయములు జారుట జరుగుతుంది. అలసట, గరుకుతనం, బరువు వలన సామ, జీర్ణం కాని చికట పదార్థం అవయవములంతటా తిరుగుతుంది. నిగనిగలాడుట వలన బద్ధకం, వాపు, చెడిన జీర్ణ వ్యవస్థ మొదలగు అవకతవకలు సంభవిస్తాయి. దురద పుట్టుటకు కారణం గరుకుతనం, ఉపశమనం కలుగజేసే తీరు తెలుస్తుంది. నిరామ, జిగురు లేకపోవుట, అలసట లేకపోవుట బట్టి తెలుస్తుంది. వాయువును కప్పివేసేవి అనేక విషయములు కలవు. ఇది పిత్తం దాని లక్షణములచే కప్పబడుతుంది. దీని వలన వచ్చే వ్యాధులు మండుతున్నట్లు ఉండుట, స్పృహ, దాహం, నొప్పి, తల తిరుగుట, దృష్టిలో చీకటి, ఘాటైన వేడి, ఆమ్ల, పుల్లని, ఉప్పుని, వేయించిన ఆహార పదార్థములు, చల్లని వస్తువులను తీసుకొనవలనని కోరిక దీని వలన కలుగుతుంది. ఇది గనుక కఫం చేత కప్పబడితే దాహం, శ్రమ, కష్టం, ముతక వస్తువులను, వేడిమిని ఆతురతో తీవ్రంగా కోరుకుంటుంది. విపరీతమైన చలి, బరువును అనుభవిస్తారు. నొప్పిగా ఉంటుంది. మజ్జిగ, పాలు ఎక్కువగా కోరుకుంటారు. ఘాటైన వస్తువులను కోరుకుంటారు. వాయువు కనుక కఫం చేత కప్పబడితే అవయవాల మీద ఒత్తిడి, నెమ్మది లేకుండుట, బరువు, ఆహారం రుచించకపోవుట ఇటువంటి అస్తవ్యస్తములు జరుగుతాయి. వాయువు రక్తం చే కప్పబడినప్పుడు విపరీతమైన నొప్పి, చర్మం మాంసం నందు మండుతున్నట్లు అనిపించుట కలుగుతుంది. గుండ్రని పుట్టల వలె ఎర్రని వాపు కనబడుతుంది. ఈ వాపు చాలా గట్టిగా మాంసంతో కూడి ఉంటుంది. కలత, పొక్కులు కూడా పొడచూపుతాయి. వాయువు గనుక కొవ్వు చేత కప్పబడితే దీనిని ఆద్యవాతం అంటారు. దీని వలన పుట్టిన వాపును నయం చేయుట కష్టం. ఇది ఇటునటు కదలదు లేదా ఒకచోట స్థిరంగా ఉండదు. ముట్టుకొనుటకు మృదువుగా మెత్తగా ఉండి చూచుటకు అందంగా ఉంటుంది. ఇది కప్పబడి ఉన్నప్పుడు ముట్టుకొనుటకు వేడిగా ఉంటుంది. వాయువు గనక మజ్జతో కప్పబడితే వాపులు అపక్రమంలో పెరుగుతాయి. చుట్టుపక్కల పొక్కులు వస్తాయి. రోగి దానిని చేతితో రుద్దుకొని సుఖమును అనుభవిస్తాడు. రుద్దుకొనుచో నొప్పిగా ఉంటుంది. వాయువు వీర్యం చేత కప్పబడినప్పుడు వాపునందు వేగం కానీ ఒత్తిడి కానీ ఉండదు. మనము లోపలికి తీసుకున్న ఆహారం జీర్ణం అయితే మనకు తప్పక కొంత ఉపశమనం కలుగుతుంది. వాయువు గనక మూత్రం చే కప్పబడితే మూత్రాశయం ఉబ్బి మూత్రం విసర్జించబడుతుంది. కన్నముల వలన వాయువు కప్పబడితే అక్కడ అదమబడి దాని స్థానంలో పగిలిపోతుంది. రోగి జ్వరం వచ్చి పడిపోతాడు. తీసుకున్న ఆహారం ఒకచోట చేరుతుంది. కలుషితమైన
వీర్యం తీసుకున్న ఆహారం చేత మరింత కలుషితం చేయబడి నెమ్మదిగా బయటకు విడలుతుంది. వాయువు గనక అన్ని ధాతువుల చేత సప్తధాతువుల చేత కప్పబడితే పిరుతుల యందు నొప్పి, తొడల సందుల యందు, వీపునందు నొప్పి ఉంటుంది. వాయువు వ్యతిరేక దిశ యందు ప్రయాణం చేస్తే గుండెను దెబ్బతీస్తుంది, అనగా బాగా నొప్పితో బాధ పెట్టుతుంది. ప్రాణవాయువు పిత్తంచే కప్పబడినప్పుడు వచ్చు అస్తవ్యస్తములు, తల తిరుగుట, మూర్ఛ, నొప్పి, మండుతున్నట్లు అనిపించుట కలుగుతాయి. సమాన వాయువు పిత్తంచే కప్పబడిన అలసట, అవయముల కార్యకలాపములకు ఆటంకం ఏర్పడుతుంది. దేని యందు ఇష్టం లేకుండుట, దాహం మొదలగునవి బయటపడతాయి. అపానవాయు పిత్తంచే కప్పబడినప్పుడు వచ్చే అపక్రమములు, మండుతున్నట్లుండుట, మల పదార్థం పసుపు పచ్చగా ఉండుట, కామం ఎక్కువగాను, వేడి, వాచన, మూత్రాశయం నుండి మూత్రం విసర్జించుట ఇవన్నీ సంభవిస్తాయి. ఉద్దాన వాయువు కఫం చేత కప్పబడితే వచ్చే బాధ, అవయములన్నీ బరువుగా ఉండుట, ఆహారం రుచించకపోవుట, మాట రాకపోవుట మరియు స్వరం తగ్గుట కలుగుతాయి. వ్యానం కఫం చేత కప్పబడినప్పుడు బలహీనత, రంగు మారుట, కీళ్ల వద్దనున్న ఎముకకు నొక్కుకుపోవుట, అదమబడుట మొదలగునవి వస్తాయి. ప్రాణవాయువు కఫంచే కప్పబడినప్పుడు దూరంగా ఉరుముతున్నట్లు శబ్దము, నాడముల యందు ఆటంకం, ఎక్కువగా నోటి యందు చొంగ కార్చుట, చెమట, ఉచ్ఛ్వాస నిశ్వాసములు కష్టమగుట, గాలి పీల్చుట వదులుట ఇవి అన్నీ సంభవిస్తాయి. సమానవాయువు కఫంచే కప్పబడినప్పుడు అవయములందు బరువు, లావిక్కుడ, అనేక కార్యకలాపములు ఆగిపోవుట, చెమట పట్టకుండుట మరియు జీర్ణశక్తి క్షీణించుట జరుగుతాయి. అపానవాయువు కఫం చేత ఆవరింపబడినప్పుడు జిగురు వంటి పదార్థములు మలమూత్రాల చేత విసర్జించబడు జరుగుతుంది. ఇట్లు వాత రక్త రోగములు 22 రకములుగా చెప్పబడ్డాయి. ప్రతి 5 రకముల వాయువులు మిగతా 4 రకముల వాయువులచే కప్పబడతాయి. ఈ విధంగా 20 రకముల వేరువేరు లక్షణములు తెలుస్తున్నాయి. ప్రాణవాయువు చేత అపానవాయువు కప్పబడినప్పుడు వచ్చే బాధలు అశాంతి, శ్వాసకృత్యం, చలి, తలనొప్పి, గుండె అదురుట, నోరు ఎండుట అనునవి. ప్రాణవాయువు ఉదాన వాయువు చేత కప్పబడినప్పుడు బలహీనత ఏర్పడుతుంది. ఇతర ఆవరణములన్నిటినీ వైద్యుడు క్షుణ్ణంగా పరిశీలించి అర్థం చేసుకోవాలి. వాయువు యొక్క హెచ్చుతగ్గులు వాటి వాటి స్థానములు బట్టి ఉంటాయి. 5 ప్రాణవాయువులను పిత్తం కప్పివేస్తుంది, పరస్పరం కప్పివేస్తుంది. పిత్తం ఇతర దోషములు అన్నీ కలిసినప్పుడు ప్రాణవాయువుతో కలిసి స్థానములను ఏర్పరచుకుంటుంది, ఇతర దోషములతో స్థానమును ఏర్పరచుకుంటుంది. అటువంటి పిత్తం యొక్క కలయికలు చాలా ఉన్నాయి. వైద్యుడు జాగ్రత్తగా వీటన్నిటిని పరిశీలించి వాటి లక్షణములను గుర్తించాలి. అవి మెల్లమెల్లగా ఉపశమిస్తాయి. గట్టిగా ఉన్నవి కూడా ఒక్కసారి వచ్చిన తర్వాత మరలా వస్తాయి. జీవితం, ఆయుర్దాయం ప్రాణవాయువు మీద ఆధారపడి ఉంటుంది. బలం అనున్నది ఉదాన వాయువు మీద ఆధారపడి ఉంటుంది. ఈ రెండును ఎదుర్కొనబడినచో జీవితం ముగియుట, బలం నశించుట జరుగుతుంది. వాయువులు వాటిని కప్పిపుచ్చే నాటికి ఆవలింపబడిన లేక వాటి వాటి స్థానముల నుండి తొలగిన నయం కానటువంటి జబ్బులను కూడా కొంత ప్రయత్నం చేసి హానికరం కాకుండా చేయవచ్చును. ఈ వాయువులను విస్మరించడం వలన ఇవి కప్పబడినప్పుడు ఈ చెప్పబడిన అపక్రమములు సంభవిస్తాయి. చీముతో కూడిన పుండ్లు, ప్రేగులు సాగుట, గుండె దడదడ కొట్టుకొనుట, కణితలు, జీర్ణశక్తి క్షీణించుట మొదలైనవి సంభవిస్తాయి. ఓ సుశ్రుత, వివిధ రోగముల యొక్క రోగ నిర్ణయ శాస్త్రమును ఆత్రేయ మహర్షి వివరించిన రీతిని నేను నీకు తెలిపాను. దీని వలన ఆయా రోగములను నిర్ణయించుటకు, వాటిని నయం చేయుటకు తగిన జ్ఞానమును పొంది తద్వారా మానవుని ఆయుర్దాయమును వృద్ధి పొందించవచ్చును. ఈ విధంగా వేర్వేరు రోగములను కనిపెట్టి చికిత్స చేయుటకు వైద్యుడు ముందుకు సాగాలి. ఉసిరికాయ త్రిఫల. ఉసిరికాయ సర్వరోగ నివారిణి. దీనిని తేనె, నెయ్యి, బెల్లంతో కలిపి వాడిన అన్ని రోగములు నశిస్తాయి. త్రిఫలమును వ్యూష, శత్వారి, గుడూచి, అగ్ని విడంగమనే వాటితో సేవిస్తే వ్యాధులన్నీ తొలగిపోతాయి. శతావరి, గుడూచి, అగ్ని, సొంఠి, ముసలిక, బల, పునర్నవ, బృహతి, నిర్గుండి, నిమ్మపత్రమునవి మరియు భృంగరాజం, ఆమలకం మరియు వాసక వీటన్నిటినీ వాసక రసమునందు నానబెట్టి త్రిఫల రసంతో కలిపి 7 సార్లు గాని 1 సారి గాని పరిశుభ్రం చేయాలి. పైన తెలిపిన మందును చూర్ణం రూపంలోను, గోళీల రూపంలోను లేక బెళ్ళ రూపంలోను వాడవచ్చును. నీతితో లేక నూనెలో ముంచి లేక కషాయంతోనూ తయారు చేయవచ్చును. ఈ మందు ప్రతి రోగం నయం చేస్తుంది, ప్రత్యేకంగా కృషించుటను అరికట్టుతుంది. దీని పరిమాణం 1 ఫలం లేక సగఫలం.
లేక ఒక కర్ష లేక సగం కర్ష తూకంలో తీసుకోవాలి. గరుడ పురాణంలో ఇప్పుడు మనం వైదిక శాస్త్ర పరిభాష గురించి తెలుసుకుందాం. ధన్వంతరి ఈ విధంగా చెప్పసాగాడు. ఓ సుశ్రుత, సర్వరోగములను హరించి వేసే మందుల మిశ్రమములను నీకు సంక్షేపంగా వివరిస్తాను. ఇది సమస్త జీవుల దీర్ఘ ఆయుర్ధ్యాయమునకు ఉపయోగపడుతుంది. ఒగరైన ఘాటైన చేదుగా ఉండే ఆమలం లేక వేయించిన ఆహార పదార్థములను లోపలికి తీసుకున్నట వలన ఆందోళన, సక్రమంగా లేని సంభోగం లేక మైథున ప్రక్రియ, శారీరక అలసట, భయం, దుఃఖం, రాత్రులు ఎక్కువసేపు మెలుగునుట, బిగ్గరగా మాట్లాడట, ఎక్కువ బరువైన వస్తువులను మోయుట, అనవసరపు శ్రమ, గట్టిగా లాగుట, వీటి వలన వాయువు ప్రేరేపింపబడి వర్షాకాలం నందు ఆహారము జీర్ణమైన పిమ్మట లేక సాయం సమయమునందు కష్టములను కలిగిస్తుంది. పుల్లగా, ఉప్పగా, కారంగా, ఘాటుగా ఉండే వేడి ఆహార పదార్థముల లోపలికి సేవించడం వలన, పూర్తిగా అరగకుండానే మరల ఆహారం తీసుకునడం వలన, సూర్యరశ్మికి ఎదురుగా ఉండుట, నిప్పు దగ్గర వెచ్చగా కాచుకొనుట, మద్యపానీయములను సేవించుట మరియు కోపం, వీటి వలన పిత్తం ప్రేరేపింపబడుతుంది. ఆహారం జీర్ణ వ్యవస్థలో ఉన్నప్పుడు మధ్యాహ్న వర్షాకాల తరువాత వేసవి కాలంలో మరియు అర్ధరాత్రి వేళ ఈ విధంగా జరుగుతుంది. తియ్యని పదార్థములు, పులుపు, ఉప్పుని, కొవ్వు పదార్థములు, బరువైన చల్లని ఆహార పదార్థములు తీసుకొనుట, కొత్తగా పండిన బియ్యం, బురద నేలల యందు తిరిగి నివసించే జంతువుల యొక్క మాంసం, సన్నని పదార్థములు, తగినంత వ్యాయామం లేకుండుట, పగలు పడుకునుట, అతి సుకుమారమైన తేలికగా ఉండే అలవాట్లు, పడుకునుట, కూర్చునుట కొరకు ఆసనం, వీటి వలన కఫం తొందరగా ప్రేరేపింపబడుతుంది. ఇదియు ఆహారం తీసుకున్న తరువాత సంధ్య చీకటి యందు లేక వసంత ఋతువునందు బయటపడుతుంది. వాయువు ప్రకోపించినప్పుడు లక్షణములు ఈ విధంగా ఉంటాయి. శరీరం గరుకుగా ఉండుట, అవయములన్నీ అణిచివేయబడినట్లుండుట, పోటుతో నొప్పి, వ్యర్థ పదార్థములు పోవు మార్గమునందు ఆటంకం ఏర్పడుట, స్పృహ లేకుండుట, గగుర్పాటు, కఠినత్వం,